సన్‌లైట్ హోస్ట్‌లో మీరు హోస్టింగ్ ప్లాన్‌ని పర్చేస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా 2 అకౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఒకటి క్లయింట్ ఏరియా, అలాగే రెండోదొచ్చేసరికి కంట్రోల్ పానెల్ లేదా సి పానెల్. ఈ యొక్క క్లయింట్ ఏరియాలో ఏంటంటే మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారు, ఏమేమి డొమైన్స్ తీసుకున్నారు, వాటి యొక్క రెన్యువల్ డేట్స్ ఎప్పుడు, వాటిని ఎప్పుడు రెన్యువల్ చేయాలి, అలాగే సపోర్ట్ టికెట్స్‌ని రైజ్ చేయడం, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అంటే మీ యొక్క అకౌంట్‌కి సంబంధించిన మొత్తం ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. అదే సి పానెల్, కంట్రోల్ పానెల్‌కి వచ్చేసరికి మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించిన మొత్తం ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. అంటే ఫైల్ మేనేజర్, వెబ్ మెయిల్స్ క్రియేట్ చేయడం, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ యాడ్ చేయడం, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు మనం క్లయింట్ ఏరియాలుగా కంట్రోల్ పానెల్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ముందుగా మీరు క్లయింట్ ఏరియాలోకి లాగిన్ అవ్వాలంటే sunlighthhost.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి ఇది ఇచ్చారో, పాస్వర్డ్ ఇచ్చారో దాని ద్వారా లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే కనుక ఫార్వర్డ్ క్లిక్ చేయండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి కూడా మీరు మర్చిపోయారంటే కనుక ఒక మన సపోర్ట్ సిస్టమ్కి మీరు ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, నేను లాగిన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారు, ఎన్ని డొమైన్స్ పర్చేస్ చేశారు, ఏమన్నా అన్పెయిడ్ ఇన్వాయిసెస్ ఉన్నాయా, ఏమన్నా టికెట్స్ ఏమైనా రైజ్ చేశారా, అలాగే మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారు, కొత్త డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ డైరెక్ట్గా టికెట్ని అయితే ఓపెన్ చేసే షార్ట్ కట్ ఉంది. అలాగే రీసెంట్ న్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ మాకు డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే కొత్త సర్వీసెస్ మీరు ఆర్డర్ చేయొచ్చు. అంటే కొత్త హోస్టింగ్ ప్లాన్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు. కొత్త డొమైన్స్ మీకు కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. ఇది డాష్ బోర్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫస్ట్ మీ సర్వీసెస్ క్లిక్ చేస్తే మీరు ఏమేమి హోస్టింగ్స్ ప్లాన్స్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ప్లాన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు కావాలంటే అడిషనల్గా కూడా ఇంకో ప్లాన్ బై చేయొచ్చు ఇక్కడ నుంచి. అంటే వేరే హోస్టింగ్ ప్లాన్ కూడా మీరు బై చేసుకోవచ్చు ఒకే అకౌంట్లో. ఓకే, అలాగే మీ డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ డొమైన్స్ అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏమేమి డొమైన్స్ అయితే పర్చేస్ చేస్తారో ఇక్కడ లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేస్తే దీనికి కావాలంటే రెన్యూ చేసుకోవచ్చు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయొచ్చు. వీటి గురించి మనం తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఒకవేళ కొత్త డొమైన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక ఇదే అకౌంట్లో మీరు దీన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి లిస్ట్ అంతా. ఓకే, ఇది డాష్ బోర్డు. అలాగే ఇక్కడ మీకు మై సర్వీసెస్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్స్ ఇది క్లిక్ చేసినా మీకు ఒకటే వస్తుంది పేజు. ఓకే, తర్వాత అలాగే మై డొమైన్స్ క్లిక్ చేస్తే మీరు తీసుకున్న డొమైన్స్ లిస్ట్ అయితే కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను మై హోస్టింగ్ ప్లాన్స్ ఓపెన్ చేస్తున్నా. మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ యొక్క హోస్టింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు రెన్యువల్ డేట్, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయకుండా కూడా డైరెక్ట్గా మీ యొక్క సి పానెల్, మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి అయితే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీరు లాగిన్ అవ్వకపోతే కనుక క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఆటోమేటిక్గా లాగిన్ అయిపోద్ది. మీరు ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయక్కర్లేదు. ఇక్కడ నుంచి మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే మీరు లాగిన్ అవుతారు. ఓకే, తర్వాత వచ్చేసరికి డొమైన్స్. మీరు ఏమేమి డొమైన్స్ అయితే తీసుకున్నారో ఆ యొక్క డొమైన్స్ లిస్ట్ అయితే ఇక్కడ కనపడుతుంది. అలాగే నెక్స్ట్ డొమైన్ రెన్యువల్స్. మీరు ఒకవేళ డొమైన్ రెన్యువల్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు అప్ టు 10 years వరకు అయితే మీరు తీసుకోవచ్చు. దీన్ని యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసరికి మీరు కొత్త డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్ఫర్, మీరు వేరే చోట ఎక్కడో కొన్నారు డొమైన్, అక్కడి నుంచి ఇక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క బిల్లింగ్ అనేది సన్లైట్ హోస్ట్లోకి వస్తుంది. అంటే మీరు వేరే చోట కొన్నారు కదా, అక్కడ మీరు రెన్యువల్ చేసుకోకుండా ఈ యొక్క ప్లాట్ఫామ్ సన్లైట్ హోస్ట్లో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మీరు రెన్యూ కావాలంటే రెన్యూ చేసుకోవచ్చు. అంటే ఇక్కడే కంప్లీట్గా మీరు మేనేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బిల్లింగ్లో మై ఇన్వాయిసెస్ క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మీ యొక్క అకౌంట్లో ఏమేమి ఇన్వాయిస్ పే చేశారో, ఒకవేళ మీ యొక్క సర్వీస్ ఎక్స్పైర్ అయిపోతే కొత్త ఇన్వాయిస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆ యొక్క లిస్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దాన్ని క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా కావాలంటే అక్కడ నుంచి పే చేయొచ్చు. సో తర్వాత మై కొటేషన్స్, పేమెంట్ మెథడ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి టికెట్స్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కనుక మీరు ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసి టికెట్ని రైజ్ చేయొచ్చు. మీరు టెక్నికల్ సపోర్ట్, ఒకవేళ ఏదన్నా మీ వెబ్సైట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక మీరు ఇక్కడ నుండి టికెట్ రైజ్ చేయొచ్చు. ఏం ఇష్యూ ఉంది, సబ్జెక్ట్ ఏంటి, ఏదైనా ఎర్రర్ ఇమేజెస్ మీరు అటాచ్ చేయాల్సి వస్తే అటాచ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసరికి అనౌన్స్మెంట్స్. ఒకవేళ ఏదైనా అనౌన్స్మెంట్స్ చేస్తే కనుక ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత వచ్చేసరికి నాలెడ్జ్ బేస్. సో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క నాలెడ్జ్ బేస్ చెక్ చేస్తే మీకు ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకే, తర్వాత వచ్చేసరికి నెట్వర్క్ స్టేటస్. సర్వర్ డౌన్లో ఉంది, యాక్టివ్లో ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉంది, ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ నుండి షార్ట్ కట్ టికెట్ ఓపెన్ చేయటం. ఓకే,
ఓకే. ఇప్పుడు మీరు పైన సన్‌లైట్ హోస్ట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్. మీ యొక్క అకౌంట్ ఈమెయిల్ ఐడీ ఏమన్నా ఫోన్ నంబర్ ఇలాంటివి మరి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే యూజర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ మేనేజ్మెంట్. ఇది కూడా ఒకవేళ మీరు మీ యొక్క ఎంప్లాయీకి, మీ యొక్క కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి యాక్సెస్ ఇవ్వాలంటే గనక కొత్త యూజర్ మీరు ఇన్వైట్ క్లిక్ చేస్తే ఈ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాలి. ఇవి ఫస్ట్ వన్ ఏంటంటే మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయాలా వద్దా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయాలా వద్దా, అంటే సర్వీసెస్ వాళ్ళు వ్యూ చేయాలా వద్దా, అలాగే ప్రొడక్ట్ పాస్వర్డ్స్ అవి మార్చుకోవాలా, మార్చే ఆప్షన్ ఉండాలా వద్దా, అలాగే సింగిల్ సైన్ ఆన్ అంటే ఆటోమేటిక్గా సిపానల్లోకి లాగిన్ అవుతుంది కదా, అలాంటి ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలా వద్దా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే. తర్వాత వచ్చేసరికి కాంటాక్ట్స్. మీరు ఏదైనా కాంటాక్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు, కొత్త కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత వచ్చేసరికి ఈమెయిల్ హిస్టరీ. ఈ యొక్క సన్‌లైట్ హోస్ట్ నుంచి మీకు ఏమేమి మెయిల్స్ వచ్చాయి అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి తప్పిచ్చారు, మీకు మెయిల్స్ ఏం రావట్లేదు అనుకుంటే కానీ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చెక్ చేసుకుని ఏమేమి మెయిల్స్ వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి స్విచ్ అకౌంట్. వేరే యూజర్కి మీరు అకౌంట్ స్విచ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి స్విచ్ అవ్వచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి మీరు ఒకవేళ పాస్వర్డ్ మార్చుకోవాలంటే కనుక ఈ యొక్క క్లయింట్ ఏరియా పాస్వర్డ్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ సెట్టింగ్స్. ఒకవేళ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను మిస్ చేశాను. మీరు మై డొమైన్స్ ఓపెన్ చేయండి. మీ యొక్క డొమైన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మార్చుకోవాలంటే కనుక దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే అప్డేట్ హూ ఈజ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క డొమైన్కి సంబంధించిన అడ్రస్, ఫోన్ నంబరు, నేమ్స్ ఇవన్నీ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ మీరు మార్చుకోవచ్చు. ఓకే. అలాగే మీ యొక్క డొమైన్కి నేమ్ సర్వర్స్ కనుక మీరు మార్చాల్సి వస్తే, అంటే మీరు ఈ యొక్క డొమైన్ వేరే హోస్టింగ్లో మీరు యూజ్ చేయాల్సి వస్తే నేమ్ సర్వర్స్ మార్చాలి కదా. ఆ యొక్క నేమ్ సర్వర్స్ మార్చాలంటే కస్టమ్ క్లిక్ చేసి మీరు మార్చండి. ఒకవేళ మీ డొమైన్ సన్‌లైట్ హోస్ట్లోనే యూజ్ చేస్తే కనుక మీ డిఫాల్ట్లో వదిలేసేయండి. లేదు మీ నేమ్ సర్వర్స్ మార్చాలనుకుంటే కనుక కస్టమ్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ సర్వర్స్ ఎంటర్ చేసి మీరు మార్చుకోవాలి. ఓకే. మీరు ఒకవేళ కొత్త సర్వీస్ మీరు ఆర్డర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ న్యూ సర్వీస్ క్లిక్ చేసి మీరు ఏ ప్లాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ మీద ఆర్డర్ నౌ క్లిక్ చేసి ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అలాగే డొమైన్స్ కూడా మీరు సేమ్ ఇదే మెయిల్ అకౌంట్లో నుంచి మీకు పర్చేస్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ ఎన్ని తీసుకుంటే అన్ని లిస్ట్ అయితే కనబడతాయి. ఇది క్లయింట్ ఏరియా గురించి. క్లయింట్ ఏరియాలో మెయిన్గా ఉండేది ఏంటంటే మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారో, ఏమేమి డొమైన్స్ పర్చేస్ చేశారో, వాటి యొక్క రెన్యువల్ డేట్స్ ఎప్పుడు, ఒకవేళ రెన్యువల్ టైం వస్తే రెన్యువల్ చేసుకోవడం. అలాగే మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ ఇవి మార్చే ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ప్యానల్, అంటే సి ప్యానల్ అని కూడా అంటాం. సి ప్యానల్లోకి మీరు యాక్సెస్ అవ్వాలంటే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ క్లిక్ చేసి ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ సి ప్యానల్ ఓపెన్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ దీన్ని క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్గా సి ప్యానల్లో కూడా మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఎలా అంటే డైరెక్ట్గా యూఆర్ఎల్ మీరు ఎంటర్ చేయండి, cp.sunlighthost.com. ఇది కూడా టైప్ చేసి ఇది కూడా ఎంటర్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ మీకు మీ యొక్క హోస్టింగ్ ప్యాకేజెస్ లిస్ట్ అయితే చూపిస్తుంది, అలాగే డొమైన్స్ లిస్ట్. ఇప్పుడు నేను ఈ యొక్క హోస్టింగ్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేయండి. ఇది మన యొక్క హోస్టింగ్ కంట్రోల్ ప్యానల్. ఇక్కడ మీరు సిడిఎన్ కావాలంటే ఆన్ చేయొచ్చు, వెబ్ ఆప్టిమైజేషన్స్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, అలాగే ఫైల్ మేనేజర్, ఎఫ్టీపీ అకౌంట్స్, బ్యాకప్స్, అలాగే ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అలాగే డేటాబేస్లు క్రియేట్ చేయొచ్చు, అలాగే డేటాబేస్ లాగిన్ అవ్వచ్చు, పిహెచ్పి మై అడ్మిన్, అలాగే పిహెచ్పి వెర్షన్స్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు, కొత్త డొమైన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆన్ చేయొచ్చు. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మీరు వర్డ్ ప్రెస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మీ యొక్క వెబ్సైట్కి సంబంధించిన మొత్తం ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో వీటి గురించి ఈ యొక్క కంట్రోల్ ప్యానల్లో ఈచ్ ఐటమ్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మొత్తం చెక్ చేయండి. మీకు స్టిల్ ఇంకేదైనా ప్రాబ్లం ఉండేదైనా ఇష్యూస్ వస్తే కనుక మన యొక్క సపోర్ట్ సిస్టమ్కి మీరు కాంటాక్ట్ అవ్వండి.